నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలు సిద్ధమయ్యాయి. మొదటి దఫా నామినేషన్లు పూర్తయ్యాయి. రెండో దశ నామినేషన్లు కూడా పూర్తయింది. విత్డ్రాలు చేసుకునే అవకాశం లేదు. మూడో దఫా నేటి నుంచి నామినేషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీడీసీల పెత్తనం అధికంగా ఉన్న గ్రామ పంచాయతీలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. దానికి అంతకు సంబంధించి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తే ఎన్నికల సంఘం ఒప్పుకోమని చెప్పి ఒకవైపు కేసులు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యేందుకు సిద్ధమయ్యాయి. దాంతోపాటు వీడీసీల పెత్తనం కొనసాగుతుందని చెబుతూ గ్రామాభివృద్ధి కమిటీలే చెప్పిన వ్యక్తులనే ఎన్నుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలంలోని కొన్ని తండాలు, అదేవిధంగా వర్ణి మండలంలోని కొన్ని తండాలు ఏకగ్రీవమైన పరిస్థితులు నెలకొని, మరోవైపు ప్రభుత్వము ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు 10 లక్షల నజరానా ఇస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో చాలామంది అభివృద్ధి కోసం పాటుపడే దిశగా మా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకునే దిశగా వీడీసీల ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానాలు అయితే చేస్తున్నారు. మరోవైపు సర్పంచులందరూ కూడా గ్రామాభివృద్ధి కమిటీల చెప్పు చేతల్లో ఉండే దిశగా వీడీసీల ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏకాభిప్రాయం మేరకు ఏదైతే గ్రామాల్లో ఒక సింగిల్ ఎజెండాగా సింగిల్ నామినేషన్ వస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పుడు దాన్ని అన్నింటి కూడా బేఖాతరు చేసి నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఈరోజు 3వ విడత నామినేషన్లు కొనసాగుతున్న ఆర్మూర్ డివిజన్లో అత్యధికంగా ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనే చెప్పచ్చు. మరోవైపు ఏదైతే ఏకగ్రీవాలు అవుతే తమ అభివృద్ధి చెందుతుంది, ఎన్నికలలో ఖర్చు తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశం మీద అభ్యర్థులు ఓవైపు అయితే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ గ్రామాభివృద్ధి కమిటీలు చూడడం, దానికి ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినప్పటికీ దీనికి అంతటి కూడా బేఖాతరు చేసి ఎన్నికల్లో ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారు. ఆర్మూర్ డివిజన్లో అత్యధిక గతంలో చూసుకుంటే ఏకగ్రీవాలైన గ్రామాలు అనేకంగా ఉన్నాయి. ఉదాహరణకి మచ్చుకు కొన్ని గ్రామాలు, అంకాపూర్, అదేవిధంగా అంకాపూర్, ఆలూరు, అదేవిధంగా జక్రాంపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు ఇవన్నీ కూడా ఏకగ్రీవమైన పరిస్థితుల్లో, అదేవిధంగా వేల్పూర్ మండలంలోని కొన్ని గ్రామాలు, భీమ్గల్ మండలంలోని మరికొన్ని గ్రామాలు. అయితే భీమ్గల్ మండల కేంద్రం ఇప్పుడైతే మున్సిపాలిటీగా ఏర్పడింది, కానీ గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఏకగ్రీవ తీర్మానాలు అయితే చేసిన పరిస్థితులు నెలకొని దానికి సంబంధించి వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ కావడం, అక్కడ కూడా గతంలో ఏకగ్రీవాలు తీర్మానం జరిగింది. దాంతోపాటు అంశాపూర్ గ్రామంలో కూడా గతంలో టెండర్లేసి ఏకగ్రీవాలు తీర్మానాలు చేసిన పరిస్థితి నెలకొని, కానీ ఇప్పుడు అదే కోవలో కూడా దర్పల్లి మండలంలోని కొన్ని తండాలు కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఆ తండాల్లో ఉన్న అభివృద్ధి కమిటీలు వారు చెప్పిన అభ్యర్థిని నామినేషన్ చేయించి వారికి సంబంధించిన గ్రామాభివృద్ధి కోసం ఎన్ని డబ్బులు ఇస్తావని అడిగి తీసుకుని వారి ఏకగ్రీవాలు చేసిన పరిస్థితులు నెలకొని, మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఇస్తున్న నజరానా కోసం ఏకగ్రీవం చేసిన పరిస్థితులు నెలకొని. ఏదేమన్నప్పటికీ వీడీసీల పెత్తనం సర్పంచ్ ఎన్నికలపైన పడిందని చెప్పాలి. ప్రభుత్వము ఎన్నికల సంఘము ఓవైపు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీడీసీలు దాన్ని బేఖాతారు చేసి ఎన్నికల నిర్వహణలో తమ ఆధిపత్యం కోసమే గ్రామాల్లో తమ ఆధిపత్యం చెలాయించేందుకే సర్పంచ్ తమ చెప్పు చేతుల్లో ఉండే విధంగా గ్రామాభివృద్ధి కమిటీలు ఎన్నికలను ఏకగ్రీవం వైపు తీసుకెళ్తున్న పరిస్థితులు. వీటిపైన జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు సాగాలి. ఎన్నికలంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు వేసేది, ఓటు వేసి ప్రతి ఒక్కరిని గెలిపించుకునే దిశగా పౌరులకు హక్కు ఉంటుంది. ఆ పౌరుల హక్కుల్ని కాలరాస్తున్నాయి గ్రామాభివృద్ధికి, వాటిపైన చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజా సంఘాలు కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏకగ్రీవ తీర్మానం వైపు వెళ్తున్న నేపథ్యంలో వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైందని చెప్పి ప్రజలు అంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిల్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.